హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా చేసుకునే, లో కాస్ట్లో చేసుకునే ఒక వర్క్ చూపిస్తున్నాను. బ్లౌజ్ వచ్చేసరికి బిలో 100 రూపీస్లోనే మీకు బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది వర్క్. దీనికి కావాల్సింది గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ లోడింగ్ కోసం పైపింగ్ థ్రెడ్, నెక్స్ట్ లోడింగ్ కోసం నేను ఇక్కడ రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. దీంతోపాటు యాంకర్ థ్రెడ్ ఎల్లో కలర్ అయినా గోల్డ్ కలర్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఎల్లో కలర్ తీసుకున్నా. దీని తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్, దీంతోపాటు స్టోన్ లైన్ తర్వాత గ్లూ, ఫస్ట్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని నెక్ చుట్టూ 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. లో కాస్ట్లో 100 రూపీస్లో ఎలా అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ రీల్ వచ్చేసరికి 40 రూపీస్. ఈ రీల్ మీకు నియర్లీ 6 నుంచి 7 బ్లౌజెస్ వరకు వచ్చేస్తుంది. మీకు ఇంకా తక్కువ యూజ్ చేస్తే కనుక 10 బ్లౌజెస్ వరకు వచ్చేస్తుంది. అంటే ఈచ్ బ్లౌజ్కి వచ్చేసరికి 5 రూపీస్ పడుతుంది దీని కాస్ట్ వచ్చేసరికి. లోడింగ్ థ్రెడ్ 15 రూపీస్, అది కూడా చాలా బ్లౌజెస్కి వస్తుంది. దాన్ని ఒక 5 రూపీస్ కింద వేసుకుంటే ఇలా మొత్తం మనం లెక్కేసుకుంటే 70 రూపీస్లో మీకు ఈ డిజైన్ అనేది మొత్తం కంప్లీట్ అవుతుంది. చూస్తున్నారుగా, ఇక్కడతో 1 లైన్ గొలుసు కుట్టు అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు దీని పక్కన గ్లూ అప్లై చేసి లోడింగ్ కోసం పైపింగ్ థ్రెడ్ని అటాచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ లోడింగ్ చేయడానికి రెడ్ ఆర్ మెరూన్ కలర్, మీ శారీ కలర్ని బట్టి సిల్క్ థ్రెడ్ తీసుకోండి. నేను ఇక్కడ 8 పేటలు తీసుకుని, ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్లో నీడిల్ పైకి తీసి దీనికి ఆపోజిట్లో క్రాస్గా కిందకి దించుతానన్నమాట. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా క్రాస్గా కుట్టుకోవాలి. ఇది కూడా ఇంచుమించు ముద్ద కుట్టులాగానే ఉంటుంది. ఇలా క్రాస్గా కుట్టుకుంటే మీకు లోడింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనేది నీట్గా కంప్లీట్ చేసుకోవాలి. అది ఎలా అన్నది ఇక్కడ చూపిస్తున్నా, జాగ్రత్తగా చూడండి. కంటిన్యూస్గా లోడింగ్ అనేది ఎలా చేస్తున్నా అన్నది మీకు కంటిన్యూస్గా చూపిస్తున్నాను చూడండి. క్లియర్గా అర్థమవుతుంది లోడింగ్ అసలు ఎలా చేసుకోవాలి ఏంటనేది. మనం క్రాస్గా చేసుకుంటే లోడింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ మనం ఎంత నీట్గా చేసుకున్నామో లోడింగ్, సేమ్ అదే విధంగా ఎండింగ్ పాయింట్ కూడా నీట్గా చేసుకోవాలి. ఎక్కడ థ్రెడ్ అనేది కనిపించకుండా చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇక్కడతో లోడింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు దీని పక్కన గ్లూ అప్లై చేసి స్టోన్ లైన్ని అటాచ్ చేస్తున్నాను. ఈ అటాచ్ చేసిన స్టోన్ లైన్ కూడా మీరు కంపల్సరీ టాకాలు వేసుకోవాలి. అది నేను ఇక్కడ చూపించటం లేదు. ఇక్కడ నేను ఈ స్టోన్ లైన్ పక్కన మళ్ళీ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఇంకొక లైన్ గొలుసు కుట్టు అనేది కుడుతున్నాను అవుట్ లైన్ కింద. నేను అన్ని వీడియోస్లో చెప్పేటట్టుగానే ఈ డిజైన్ మీరు ఏ కలర్ బ్లౌజ్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. జస్ట్ సిల్క్ థ్రెడ్ అనేది చేంజ్ చేసుకుంటే మీరు ఏ కలర్ బ్లౌజ్కైనా కుట్టుకోవచ్చు ఈ డిజైన్ అనేది.
ఇప్పుడు నేను దీని పక్కన జిగ్జాగ్ లైన్ అనేది చాక్ పీస్తో గీసాను కదా. ఇప్పుడు ఈ జిగ్జాగ్ లైన్ పైన గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. సేమ్ మనకి జిగ్జాగ్ వచ్చే విధంగా అప్ అండ్ డౌన్ కింద మనం కుట్టుకోవాలి. అది ఎలా అన్నది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారుగా, సేమ్ ఇదే విధంగా మిగిలిన లైన్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. మొత్తం కుట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ జిగ్జాగ్ లైన్ పైన మళ్ళీ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ బీడ్స్ నీడిల్ తీసుకుని ఈ నీడిల్లోకి 6 బీడ్స్ ఎట్ ఎ టైం ఎక్కించుకుని లైన్ అనేది కుడుతున్నాను. ఇలా ఎట్ ఎ టైం 6 బీడ్స్ ఎక్కించుకుని కుట్టేసుకుంటే మాకు ఈజీగా అయిపోతుంది. అలాగే మధ్య మధ్యలో టక్కలు వేసుకోండి, అది నేను ఇక్కడ చూపించటం లేదు. ఇలాగ అప్ అండ్ డౌన్లో మనం 6 బీడ్స్ ఎక్కించుకుని కుట్టుకుంటే మనకి బీడ్స్ లైన్ అనేది కంప్లీట్ అవుతుంది. చూస్తున్నారుగా, ఇక్కడతో బీడ్స్ కూడా కుట్టడం అయ్యింది. ఇప్పుడు యాంకర్ థ్రెడ్ ఎల్లో కలర్ తీసుకుని 6 పేటలు ఉంటుంది కదా, 6 పేటలు 3 వేసాను. మొత్తం 12 కాదు, 6 పేటలు వేసుకుని 3 అనేది 3 కుట్టు వచ్చే విధంగా నీడిల్కి 2 సార్లు తిప్పుకుని మనం ఇదిగోండి ఇంకొకసారి చూపిస్తున్నా, 2 సార్లు తిప్పించుకుని మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే కిందకి దించితే 3 కుట్టు అనేది వస్తుంది. చూస్తున్నారుగా, ఈ వి షేప్లో ఉన్న ఖాళీలో ఈ 3 కుట్టు అనేది కుట్టుకోవాలి. ఒక్కొక్క గ్యాప్లో ఒక్కో 3 అనేది వచ్చే విధంగా కుట్టుకోవాలి. 3 ఎలా వేసుకోవాలన్నది నేను ఇక్కడ జాగ్రత్తగా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడతో 3 కుట్టు అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ 4 పేటలు తీసుకుని ఈ గ్యాప్ ఉంది చూసారా, నేను కరెక్ట్గా ఇక్కడ నీడిల్ తీస్తున్నాను చూసారా, అక్కడ స్టార్ట్ చేసి లవంగం కుట్టు అనేది కుట్టాలి. అదేంటి సేమ్ మనకి 3 కుట్లు అనే ఉంటుంది, కాకపోతే మనం స్టార్ట్ చేసిన కాడ కాకుండా కొంచెం పైన గుచ్చుతాము. అది ఎలా అన్నది ఇక్కడ చూపిస్తున్న జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి చూసారు కదా, మళ్ళీ మనం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే మళ్ళీ నీడిల్ తీసుకుని ఈ సైడు లెఫ్ట్కి ఒకటి కుట్టుకోవాలి, లెఫ్ట్కి ఒకటి రైట్కి ఒకటి. ఇప్పుడు లెఫ్ట్కి కుడుతున్నాను కదా, సేమ్ అదేవిధంగా రైట్కి కూడా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకి ఒక ఫ్లవర్లా రెడీ అవుతుంది. ఇక్కడతో గ్యాప్ అనేది కంప్లీట్ అయింది కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక గ్యాప్లో కుట్టి చూపిస్తున్నాను. ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి, మీకు బాగా అర్థమవుతుంది.
సేమ్ ఇదే విధంగా మిగిలిన గ్యాప్స్ మొత్తం మనం ఫిల్ చేసుకోవాలి ఈ డిజైన్తో. ఓవరాల్గా నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. ఓవరాల్గా నెక్కి అలాగే హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది. మొత్తం కుట్టుకున్న తర్వాత ఎలా ఉంటాయన్నది నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.